శీతాకాలంలో ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డాక్టర్ శ్రీధర్ శ్రీనివాసన్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, విశాఖపట్నం. వారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. ఒళ్ళు నొప్పులు రాకుండా ఉండాలంటే కూర్చున్న చోటే ఉండిపోకూడదు. శరీరానికి వెచ్చదనాన్ని కలిగించాలి. ఎంత చలిగా ఉన్నా చిన్నపాటి వ్యాయామం, యోగా చేయాలి. చలికి కాళ్ళు చేతులు నొప్పులు, అలాగే కాలివేళ్లు వంకర్లు పోవటం జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు కొద్దిసేపు తప్పకుండా నడవాలి. చేతులకు సంబంధించిన ఎక్సర్సైజులు కూడా చేయాలి. ఎందుకంటే శీతాకాలం ఎక్కడ నొప్పి పెట్టినా, దెబ్బ తగిలినా తొందరగా తగ్గదు అంటారు. చలిలో బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారం వల్ల శరీరంలో మార్పులు కలిగి వీటికి గురవుతూ ఉంటాము. మధుమేహం ఉన్నవారికైతే ఈ కాలం కొంచెం ఇబ్బందే. చలి వల్ల పంటి నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. షుగర్ వచ్చిన వాళ్ళకి సాధారణంగా ఎముకల బలం తక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి ఒళ్ళు నొప్పులు చలికాలంలో మిగిలిన వారి కంటే ఎక్కువగా ఉంటాయి. మరింత సాధారణంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. శీతాకాలంలో అది మరింత ప్రభావం చూపుతుంది. ఈ కాలంలో జ్వరం వచ్చినా ఒక పట్టాన తగ్గదు. దాంతో ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు ఆటల్లో పడి దెబ్బలు తగుల్చుకుంటే ఆ దెబ్బలు తగ్గేందుకు కూడా టైం పడుతుంది. చలి నొప్పులుకి కారణం ఇదే. శీతాకాలంలో ఒంటి నొప్పులు, పంటి నొప్పులు పలకరిస్తూ ఉంటాయి. తుమ్ములు, చలికి తల బరువెక్కినట్టు అనిపించడం వంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి కారణం చల్లదనానికి శరీరంలోని రక్తం చిక్కబడి ప్రసరణ కొద్దిగా మందగించటమే అంటున్నారు వైద్యులు. ఆహార విషయంలో శీతాకాలంలో ఆహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకూడదు. ఈ కాలంలో చింతపండుతో చేసిన పుల్లని పదార్థాలు ఎక్కువ తినకూడదు. వీటి వల్ల రూముల్లో ఉన్న ఈ కాలంలో ఒళ్ళు నొప్పులు ఎక్కువ అవ్వచ్చు. ఇలాంటివి జరగవచ్చు. వింటర్లో మంచు చల్లదనంతో పాటు ప్రమాదాలు కూడా మనకి కలిగిస్తాయి. పొద్దున్నే ఆఫీసులకు వెళ్ళేవారు బైక్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. ఎదురు వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది. పిల్లలు ఇనుప వస్తువులతో ఆటలాడకూడదు. వాటి వల్ల ఏదైనా గాయమైతే త్వరగా తగ్గదు, సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే గ్రామాలలో ఉండేవారు, పొలం పనులు చేసుకునేవాళ్ళు గట్లపై జాగ్రత్తగా నడవాలి. మంచుకు పచ్చగడ్డిపై తడి చేరి అడుగు వేస్తే జారుతుంది. చలికి భయపడి ఏ పని చేయకుండా ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోకూడదు. అలాగే ఎక్కువసేపు గది తలుపులు తీయకుండా ఉండకూడదు. కొద్దిసేపైనా తాజా గాలి గదిలోకి వచ్చేట్టు చేసుకోవాలి. చలి ఎంత ఇబ్బంది పెట్టినా పొద్దున్నే కాసేపు తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగని మోకాలి నొప్పులు, నడు నొప్పి ఎక్కువగా ఉన్నవారు వ్యాయామం ఎక్కువగా చేయకూడదు. దానివల్ల కండరాలు పట్టేసే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. అలాగే కొద్దిసేపు ఎండలో నడిస్తే మంచిది. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆఫీసుల్లో సీటుకు అతుక్కుపోకుండా కొంతసేపు నడవడం కాళ్ళకి చాలా మంచిది. కాళ్ళు కదిలేలా చిన్నపాటి ఎక్సర్సైజులు చేస్తే చాలా మంచిది. లిఫ్ట్ ఉపయోగించకుండా మెట్లు ఎక్కి వెళ్ళి మళ్ళీ కిందకి రావడం, దానివలన ఎక్సర్సైజ్ బాగా జరుగుతుంది. బయట ఎక్కువ తిరిగేవారు స్వెట్టర్లు దగ్గర పెట్టుకుంటే మంచిది. ఏసీ గదుల్లో పనిచేసేవారు గంటకి ఒకసారైనా బయటికి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఉండాలి. వచ్చి ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఆడవాళ్ళైతే కొద్దిసేపు ఎండలో వాకింగ్ చేయాలి. అలాగే కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండడం చాలా మంచిది. శీతాకాలంలో ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు కొంచెం ఎక్కువే తీసుకోవాలి. కీళ్లవాతం ఉన్నవాళ్ళు, ఆస్మా ఉన్నవాళ్ళు మందులు వేసుకోవటం మానకూడదు. శరీరానికి వెచ్చదనాన్నిచ్చే బట్టలు వేసుకోవాలి. ఏసీ గదుల్లో పనిచేసేవాళ్ళు, రాత్రి వేళల్లో బయట పనిచేసేవాళ్ళు చేతులకి గ్లౌజులు తప్పకుండా వేసుకోవాలి. ఇంట్లోని గచ్చు, మార్బుల్స్, స్టోన్లు అయితే తప్పనిసరిగా చెప్పులు వాడాలి. దానివల్ల చల్లదనం పాదాలుకి చేరి నొప్పులు పెట్టకుండా ఉంటాయి. బయట ఎక్కువ తిరిగే వాళ్ళు
బాలింతలు స్వెట్టర్లు తప్పకుండా ధరించాలి. చంటి పిల్లలను చల్లగాలిలో ఎక్కువసేపు తిప్పకూడదు. ఎక్కువ చలి ఉంటే రక్త ప్రసరణ మీద ప్రభావం పడి జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో తప్పనిసరిగా వాకింగ్, జాగింగ్ లాంటివి చేస్తే రక్తం సరఫరా సజావుగా సాగి జబ్బులు, నొప్పులు రావు. అలాగే కండరాల నొప్పులు తగ్గుతాయి. కాన్సిట్రిజన్ జాతికి చెందిన ఆరెంజెస్ తినొచ్చు. ఆలు, గుమ్మడికాయ, కందగడ్డ లాంటివి అలాంటి ఆహారాలు ఎక్కువగా తినకూడదు. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఇంటి పని మీరే చేసుకుంటే చలికి బద్ధకం తీరి శరీరానికి చిన్నపాటి కసరత్తు లభిస్తుంది. నొప్పులకు కొబ్బరి నూనె కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో మర్దన చేసుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఉపశమనం కలుగుతుంది. శరీరానికి వేడి చేసే వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవటం మంచిది. ఉల్లిపాయ కూరల్లో తగ్గిస్తే మంచిది. టీలు, కాఫీలు ఎక్కువగా తీసుకునేవాళ్ళు లెమన్ టీ, గ్రీన్ టీలు తాగవచ్చు.